వేద పండితులతో జీర్ణోద్ధరణ కావించబడి కొద్ది రోజులలో మరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరి శివునికి 3 కళ్ళు త్రినేత్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ వాసవి మాత కూడా 3 కోట్ల ఖర్చు వస్తూ ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా కలిసి, ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇస్తే సరిపోతుందా, నేను 5000 ఇస్తే సరిపోతుందా, నేను 1 ఇస్తే సరిపోతుందా అనుకోవద్దు. తలా ఒక చెయ్యి వేస్తేనే మనకు ఇటువంటి ఆలయాలు నిలుస్తూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయంలో మనిషి యొక్క పేరు చిరస్థాయిగా ఉండాలంటే దాన ప్రక్రియ చేయండి. దానాన్ని మించినటువంటి గొప్పది ఏది లేదు. ఎందుకంటే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేది నాడు వెంటరాడు, లక్షాధికారైన లవణ మన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి దాన ధర్మము లేక తుదకు దొంగలకిత్తురో దొరలకిత్తురో, తేనె జుటి గలీయవ తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, పురో లక్ష్మీ నారసింహ భగవానికి. ఎందుకంటే జగిత్యాలలో ఆర్యవైశ్య పుత్రుడు సంఖ్య ఎక్కువ, దానగుణం కూడా ఎక్కువ. నేను అది కూడా చెప్తున్నా. జగిత్యాల్లో ఉన్నంత దానగుణం అంటే మిమ్మల్ని ఏదో మురుగ చెట్టు ఎక్కించడం కాదు. జగిత్యాల్లో ఉన్నటువంటి దానగుణం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి ఇప్పుడు వస్తున్నది కాదు. కాబట్టి మీ తాతలు తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి కూడా ధర్మ కార్యక్రమాల కోసం చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా యువకులు ఉన్నారు, మధ్య వయస్సులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తే అతి త్వరలో చూడండి, ఇది ఎంత సెంటర్ ప్లేస్ అంటే ఇది జగిత్యాల్లోనే ఇది మధ్య స్థలం. వాస్తు ప్రకారం కూడా చాలా మంచి స్థలం ఇది. కాబట్టి మీరందరూ కూడా కలిసి, ఎందుకంటే పరాభవనామ సంవత్సరంలో మీరంతా మనస్సు ఒక నిర్ణయం చేసుకుంటున్నారు, తప్పకుండా వాసవి మాత యొక్క ఆలయాన్ని అతి త్వరలో మేము చేయబోతున్నాం అనే ఒక నిర్ణయాన్ని మీరు మనసులో తీసుకోండి. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అయితే సంకల్ప సిద్ధి అనేది కావాలి. ఆ సంకల్ప సిద్ధిని కోరుకుందాం. ఇక పరాభవనామ సంవత్సరంలో దయచేసి కర్ణ పిశాచులను బంద్ చేయండి, సెల్ ఫోన్లను బంద్ చేయండి. ఎందుకంటే జీవితాంతం మనము పూర్వకాలంలో కృష్ణ పరమాత్మ శిశుపాలుడు 100 వద్దాలు ఆడితే శిరచ్ఛేదం చేశాడు. కానీ ఇప్పుడు రోజుకు 100 వద్దాలు ఆడుతున్నాం మనం సెల్ ఫోన్లు. కాబట్టి నేను ఇవాళ ఎక్కువ సమయం కూడా సరిగ్గా 10:30కు మొదలు పెడుతున్నా, 11:15కు సమాప్తం చేస్తా. 45 నిమిషాలు కొద్దిగా. అయితే ఒకటి, పంచాంగం అంటే మొదలు భయపడకండి. తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి శాస్త్రమే పంచాంగ శాస్త్రం. అయితే ఇది ఎందుకు మరి? ఇప్పటికే మీరు ఆల్రెడీ టీవీలలో యూట్యూబ్లలో చూసి వచ్చారు. కానీ దేవాలయ ప్రాంగణంలో విన్నటువంటి ఫలితం రాదట. మీరు ఏ టీవీలో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, నేనే ఒక 10 చెప్పిన ఇప్పటికి యూట్యూబ్లలో. అయినా కూడా మీరు అట్లా వింటే లాభం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే పుణ్యం. మరి దేవాలయ ప్రాంగణంలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపం వాసవి మాత కోవెల్లో కూర్చొని వింటే ఆ పుణ్యం ఎక్కువ ఉంటుంది. మరి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక రాశి కొద్దిగా బాగా ఉండొచ్చు, ఒక రాశి డౌన్గా ఉండవచ్చు. అయితే ఇది ఎందుకు పంచాంగం బాగా గుర్తుంచుకోండి. జ్వరం వచ్చినప్పుడు మనము టాబ్లెట్స్ ఏ విధంగా వేసుకుంటున్నామో
అట్లానే మనకు రాబోతున్నటువంటి కాలం ఎట్లా ఉంటుందో తెలుసుకొని దానికి తగ్గట్టు మన యొక్క నడవడికను మార్చుకోవడమే పంచాంగం. చంద్రుడికి వచ్చిన కారణంగా వర్షం పడుతూ ఉంటుంది, కానీ ఉరుములతో మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతూ ఉంటాయి. 4 తూముల వర్షం ఈ సంవత్సరం భూమి మీద పడుతూ ఉన్నది. 4 తూములు లెక్క. తర్వాత మరి రసాధిపతి ఎవరు అన్నారు? రసాధిపతి శని. ఎప్పుడైతే శని రసాధిపతి అవుతూ ఉంటాడో మరి అమాయకులైనటువంటి జన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. విస్ఫోటనాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కళారంగాల్లో చిన్న పిల్లలు రాణిస్తారు. సాంస్కృతిక కళారంగాలలో అంటే అనేక రంగాలు ఉన్నాయి దాంట్లో. తర్వాత ముఖ్యంగా రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి కొంతమంది చిన్నారుల వల్ల రాష్ట్ర ఖ్యాతి పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే ఉగ్రవాద కార్యకలాపాలు కూడా భారతదేశంలో కనిపించే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరము భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్ లో 50% బడ్జెట్ సైనికులకు వాటికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేశ రక్షణ ముఖ్యం కాబట్టి. తర్వాత చివరిగా నీరసాధిపతి గురువు. ఎప్పుడైతే ఈ యొక్క దేవతల గురువు అయినటువంటి గురువు నీరసాధిపతి అయినాడో అప్పుడు ఆధునికమైనటువంటి పరిజ్ఞానం చాలా ఆశ్చర్యకరం కలిగిస్తూ ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. ఒకటి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు చెప్తే అసలే వినని వాడు కొడుకు. ఇది కొటేషన్ గుర్తుంచుకోండి. చెప్పితే అసలే విననటువంటి వాడు కొడుకు, విన్నట్టు యాక్షన్ చేసేది కూతురు. బాగా కేర్. ఇది నేను జోక చెప్పడం లేదు, ఎందుకంటే నీరసాధిపతిలో ఉన్నటువంటి నీరసాధిపతి యొక్క ఫలితం చెప్తూ ఉన్నాడు. చాలా వరకు వయస్సులో ఉన్నటువంటి పిల్లలను నమ్మకండి. కొడుకు ఏమంటాడు, నీ మాట అసలే వినాని వాడు మొదలై చెప్పేస్తాడు, డిక్లేర్. కానీ కూతురు మాత్రం చెప్పితే వింటే ఓకే డాడీ, ఓకే మమ్మీ అంటారు, చేసేది చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు లవ్ జిహాద్. కాబట్టి బాగా గుర్తుంచుకోండి. ఈ యొక్క సమస్య ఈ సంవత్సరం పరాభవ సంవత్సరంలో తల్లిదండ్రులు, అదే నేను చెప్పడం కాదు, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రుల యొక్క మాట వినే పిల్లలు అరుదుగా ఉంటారు. అంటే వాళ్లకు విడివిడి జ్ఞానం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఒకవేళ మీరు గట్టి బందోబస్తు చేస్తే కోపంతో మూర్ఖత్వంతో అమాయకమైనటువంటి పిల్లలు అఘాయిత్యాలు కూడా చేస్తారు. రెండూ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నవనాయకుల యొక్క ఫలితం అనేది ఈ విధంగా ఉంది. మరి నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టి మీరు ఏ విధంగా పిల్లలను చూస్తారో చూసుకోండి. మరి జూన్ 2వ తేదీ నుండి కర్కాటకంలోకి వెళ్తున్నాడు. తర్వాత 3 మాసాల తర్వాత సింహరాశిలోకి పోతూ ఉన్నాడు. మళ్ళా చివరి 3 మాసాలు మళ్ళా మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే మీ ఒక్కొక్కది 3 నెలలకు ఒక్కసారి గ్రహచార స్థితి మారుతూ ఉన్నది. సంవత్సరం మొత్తం నాకు గురువారం అని చెప్పేసి తొందరపడి ఏది పడుతుంది రియల్ ఎస్టేట్ జాయింట్ అకౌంట్లతోటి వ్యాపారాలు మోలు పెడితే దెబ్బతినే ప్రమాదం కూడా ఉన్నది. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు అసలు గురుగ్రహం సంచారం అనేది కష్టం, ఒకే రాశిలో ఉంటుంది ఎప్పుడైనా. తర్వాత శని ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే ఉంది. కాబట్టి శని మీకు ఇప్పుడు ఏ స్థానంలో అయితే చెప్తున్నామో అదే స్థానంలో ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. మరి దాన్ని బట్టి చూస్తూ ఉన్నప్పుడు మేషరాశి మొదటి రాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, ధరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. మరి దీంట్లో మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, అంటే 6 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్.
అంతే కదా. సమాజంలో మిమ్మల్ని ఇద్దరు మెచ్చుకుంటే నలుగురు విమర్శిస్తారు. బాగా జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు మెచ్చుకుంటారు కానీ నలుగురు విమర్శిస్తారు. కాబట్టి ఒక్కటి చెప్తున్నాను, విమర్శలు ఎప్పటికైనా మన అభివృద్ధికి కారకాలు అవుతాయి. మనం ఎంతమంది చేత విమర్శించబడుతూ ఉంటే మనం అంత డెవలప్ అవుతాం, గుర్తుంచుకోండి. తర్వాత మేషరాశి జాతకులకు మొదటి 3 మాసాలు గురువు తృతీయ స్థానంలో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ 3 మాసాలు కొత్త వ్యాపారాలు పెట్టకండి. తర్వాత మళ్ళా 3 మాసాలు 4వ ప్లేస్ కి వస్తారు. అప్పుడు కూడా వద్దు, పెట్టే ఖర్చులు కూడా మీకు రావు. తేజోహీనత ఉంటుంది. సమాజం సంఘంలో గౌరవం తక్కువ అయిపో ఉంటుంది. మీ మాటను కుటుంబ సభ్యులు కూడా వినరు. బాగా జాగ్రత్తగా ఉండండి మేషరాశి. తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24వ తేదీ దాకా మీకు స్వర్ణయుగం. ఆ 3 మాసాలు. ఈ 3 మాసాలలో మీరు కొత్త పెట్టుబడులు పెడతారా? విద్యార్థులను విదేశాలకు పంపిస్తారా?